సహారా. హలో జాక్. వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. గ్వెన్ చాలా భయపడుతుంది. సేఫ్గా బయటపడతారు. అరణుపోను నీకే తెలుస్తుంది అని గ్వెన్ అంటుంది. హే, ఎలా ఉన్నావు జాక్? నువ్వు మాకు సహాయం చేస్తావా చెయ్యవా చెప్పు మార్టిన్ అంటాడు జాక్. దాచిన రాజు ఇంకా బతికే ఉన్నాడు. నిజంగా డిమాండ్ బతికే ఉన్నాడా? అవును, బతికే ఉన్నాడు. కానీ మనిషిలా కాదు, అస్థిపంజరంలా. నిజమైన మ్యాప్ అతని దగ్గరే ఉంది. ఇదంతా నీకెలా తెలుసు మార్టిన్? సరిగ్గా 14 సంవత్సరాల క్రితం మిస్టర్ విల్సన్ అనే వ్యక్తితో నిధి సొంతం చేసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు నేను చిన్న పిల్లాడినే. ఆ అస్థిపంజరం దగ్గరే అసలైన మ్యాప్ చూశాడు విల్సన్. ఆ పటం ప్రకారం వెళ్ళాం. నిధిని కూడా చూశాం. విల్సన్ దాన్ని ముట్టుకోగానే డ్రాగన్లా మారిపోయి అందరి మీద దాడి చేశాడు. అక్కడి నుండి నేను ఒక్కడనే ప్రాణాలతో బయటపడ్డా. మిస్టర్ విల్సనా? ఆయన మా నాన్న. విల్సన్ మీ నాన్న? అంటే నువ్వు ఇక్కడికి నిధి కోసం రాలేదా? కాదు, మా నాన్న కోసం వచ్చాను. మనం ఎలాగైనా మా నాన్నని కాపాడాలి జాక్. ఆ డిమాండ్ అస్థిపంజరం దగ్గరికి దారి తెలుసా మార్టిన్? తెలుసు జాక్. ఆ తూర్పు దిశగా వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఆ జలపాతం కింద ఉన్న స్వరంగంలో ఆ డిమాండ్ ఉంటాడు. డిమాండ్ కోసం జాక్ వెన్ల ప్రయాణం మొదలవుతుంది. అలా వెళ్తూ భయంకరమైన చోటికి చేరుకుంటారు. చుట్టూ డ్రాగన్ల అస్థిపంజరాలు. భయంగా ముందుకు వెళ్తారు. ఆ జలపాతం దగ్గరికి చేరుకుంటారు. భయంతో లోపలికి వెళ్తారు. చుట్టూ అస్థిపంజరాలు. అలా వెళ్తుండగా ఒక తలుపు ఉంటుంది. జాక్ వెన్ల కళ్ళల్లో భయం. మెల్లగా తలుపు తెరుచుకుంటాయి. లోపల భయంకరమైన కళ్ళతో డిమాండ్ అస్థిపంజరం ఉంటుంది. స్వాగతం జాక్. నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను. మ్యాప్ను చూసి నిధిని కనిపెట్టి నాకు శాప విమోచనం కల్పించు జాక్. అతనికి నీ పేరెలా తెలుసు? ఇక్కడ మనం చూస్తున్న వింతల ముందు ఇతనికి నా పేరు తెలియడం పెద్ద వింతేం కాదులే. కానీ ముందు ఆ మ్యాప్ చూడు. జాక్, గ్వెన్ ఆ మ్యాప్ని చూస్తారు. చూసి ఆ నిధిని దక్కించుకోవడానికి బయలుదేరుతారు.